హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? వెరీ గుడ్ అండి, నేను బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో పాలకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డ్రైడ్ చిల్లీస్, ఉర్దాలు, చనాదాలు, జీరా, మస్టర్డ్ సీడ్స్, ఆనియన్స్, 5 చిల్లీస్, కర్రీ లీవ్స్, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, 1 కప్ స్పినాచ్ లీవ్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఒక 2 బిగ్ సైజ్ టమాటోస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అందులో మనం తాలింపు గింజలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని బాగా కలిపెడుతుండండి ఒకసారి. సో అవి ఒకసారి చిటిపట అన్న తర్వాత ఇంకా మీరు ఆనియన్స్, చిల్లీస్, కర్రీ లీవ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ అవి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒక ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి. కాంటే మీరు లిడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా బాగా కలుపుతూ ఉండండి. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మగ్గిపోయినట్టే. ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోండి. గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కొంచెం ఇలా కలుపుతూ ఉండండి. కొంచెం స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. అంతా ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది, ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను పాలకూర వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఒక 2-3 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇది చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. స్పినాచ్ ఐరన్కి కూడా మంచిది. సో ఇది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రాసెస్ అంతే ఫ్రెండ్స్ ఇది. కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు చపాతీలో తినచ్చు, రైస్లో కూడా తినచ్చు. సో ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేసుకుంటాను. మనము 2 బిగ్ సైజ్ టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోండి. అవి వేసేసుకొని కొంచెం బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి. కాబట్టి లిడ్ కూడా పెట్టేసుకోండి. ఈ లోపల ఒక 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా లిడ్ పెట్టేసుకొని మగ్గనివ్వండి ఒక 2 మినిట్స్. తొందరగా టమాటాస్ తొందరగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు ఓపెన్ చేయండి, లిడ్ ఓపెన్ చేసి బాగా మిక్స్ చేయండి ఒకసారి. టమాటాస్ అన్నీ బాగా మగ్గిపోయినాయి. సో ఇలా బాగా కలుపుతుండండి. సో ఇప్పుడు ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాము, బాగానే కారం పడి ఉంటుంది కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కొరియండర్ పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను నేను. సాల్ట్ యాడ్ చేసేసుకోండి. మీకు తగినంత వేసుకోండి చూసుకొని. తక్కువ పడితే తర్వాత అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ మాత్రం వేసుకోకండి. సో ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకుంటాను. 1/2 గ్లాస్ అంటే ఎక్కువ వాటర్ వేయట్లేదు. 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ వరకు బాగా లోపలంతా ఉడుకుతుంది. ఇలా ఒక్కసారి కలబెట్టేసి మీరు లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకోండి. ఒకసారి లిడ్ పెట్టేసుకున్నది ఓకే అండి. ఇప్పుడు ఉడికిపోయింది, 5 మినిట్స్ అయిపోయింది. తీసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒక 1 మినిట్ వరకు మొత్తం అటు ఇటుగా బాగా మిక్స్ చేస్తూ ఉండండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటాను. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చివర్లో వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా. ఇంకా దించేస్తామనగా మీరు వేసేసుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. మరి ఎక్కువ వేసుకోకండి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరతో మీరు ఇంకా గార్నిష్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి, పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.